పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. ప్రియమైన ఆత్మీయులారా, ధమ్మపదంలో బుద్ధుడి మార్గంలో మనము ప్రయాణం చేస్తున్నాము. ఈ మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు సంపూర్ణమైన జాగృతిలో, ఒక అలర్ట్నెస్తో, అదేవిధంగా ఒక సమ్యక్ దృష్టితో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఇన్ని ఎపిసోడ్స్ ఎందుకు చేసుకున్నాం ధమ్మపదలో ఏంటి అంటే, జీవితానికి కావాల్సిన ప్రతి ఒక్క అంశాన్ని, జీవితంలో అణువణువు ఆచరించవలసినటువంటి కొన్ని సూత్రాలని ఆయన ఇవ్వడం జరిగింది. అంటే ఒక వ్యక్తి నిర్వాణాన్ని పొందాలి అంటే తప్పకుండా ఒక సిస్టమేటిక్గా, డిసిప్లైన్డ్గా లైఫ్ లీడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఎస్పెషల్లీ బుద్ధుడి విషయంలో తీసుకుంటే, ఒక మనిషి పుట్టినప్పుడు ఎంత సహజంగా సరళంగా జన్మిస్తాడో, చనిపోయేటప్పుడు కూడా అంతే సహజంగా సరళంగా శరీరాన్ని వదిలేయాలి. ఇది ప్రతి మనిషి యొక్క కర్తవ్యం. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే, పుట్టాక ఈ సామాజిక స్థితిగతుల వల్ల కావచ్చు, ఈ బ్రాటప్ వల్ల కావచ్చు, రకరకాల పరిస్థితుల వల్ల కావచ్చు, ఏంటి అంటే వాళ్ళల్లో ఉండే ఆ యొక్క సహజత్వాన్ని, సరళత్వాన్ని, ఆ యొక్క నిర్మల తత్వాన్ని కోల్పోతున్నారు. ఆ ప్రకృతి పరంగా వచ్చినటువంటి ధర్మాలని పోగొట్టుకుంటున్నారు. మనిషి, ఒక సాధకుడు ఇన్నర్ జర్నీలో వెళ్ళాలంటే, అంతర్యాత్రలో చేయాలంటే ఈ యొక్క ప్రకృతిని బాగా అర్థం చేసుకోవాలి. ఈ భౌతికమైనటువంటి ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఔటర్ వరల్డ్ యొక్క ఎక్స్పాన్షనే ఇన్నర్, అదేవిధంగా ఇన్నర్ వరల్డ్ యొక్క ఎక్స్పాన్షనే ఔటర్. లోపల బయట అంతా ఒకటే. ఇక్కడ డిఫరెన్సియేషన్ అనేది ఏమీ ఉండదు. అంతా ఒక వన్నెస్లోకి వెళ్తుంది, ఒక వన్ పాయింటెడ్నెస్లో ఉంటుంది. అంటే మన లోపల ఏదైతే ఒక సత్యం ఏదైతే ఉందో, మన లోపల ఏదైతే ఒక శక్తి ఏదైతే ఉందో, అది బయట ప్రపంచంలో కూడా ఉంది. కేవలము బాహ్య ప్రపంచంలో ఉండి దాన్ని మాత్రమే చూస్తూ చూస్తూ వెళ్ళినంత మాత్రాన మనిషికి ఆ నిర్వాణ స్టేజ్లో వెళ్ళలేడు. అదేవిధంగా కేవలము ఇన్నర్ చూసుకుంటూ వెళ్ళినా కానీ అది అర్థం కాదు. ఇక్కడ ఏమైపోతుందంటే, జనరల్గా మనము చూసినట్టయితే ఈ ప్రపంచయాత్ర చేసేవాళ్ళు అంతర్యాత్ర అంటే ఏమిటో అర్థం కాకుండా బతుకుతున్నారు. అసలు ఇన్నర్ జర్నీ అనేది ఒకటి ఉంటుంది అన్న విషయము చాలామందికి తెలీదు. కేవలము శరీరము, మనసు పరిధిలో, సమాజ పరిధిలో జీవించడమే వీళ్ళకి తెలుసు. ఇక ఇన్నర్ జర్నీ చేసేవాళ్ళు కొంతమంది ఏం చేశారంటే, ఈ యొక్క బాహ్య ప్రపంచాన్ని వాళ్ళు విభేదించారు. ఒక విధంగా చెప్పాలంటే ద్వేషించారు. ఈ ప్రపంచం అనేది ఒక మాయ, ఇక్కడ ఏం లేదు, ఆ యొక్క దైవత్వమే సత్యము అని చెప్పి టోటల్గా ఈ ఫిజికల్ వరల్డ్ని ఇగ్నోర్ చేశారు. సో ఇట్లా వెళ్ళిన వాళ్ళు కూడా అసంపూర్ణంగానే ఉన్నారు. జ్ఞానోదయం పొందొచ్చు, కానీ ఒక విధమైనటువంటి సంపూర్ణత్వాన్ని వాళ్ళు పొందలేకపోయారు. అదేవిధంగా ఔటర్ వరల్డ్లో లైఫ్ లీడ్ చేసేవాళ్ళు నెగిటివిటీతో వెళ్ళిపోతున్నారు. అంటే కామక్రోధ లోభాలతో, ఆకర్షణలతో, మదమాశ్చర్యాలతో, రకరకాల నెగిటివిటీస్తో వాళ్ళు మునిగి తేలుతూ ఉన్నారు, కోరికలతో, స్పర్ధలతో. ఇక్కడ ఏంటి అంటే, మరి ఒక పరిపూర్ణంగా మనం జ్ఞానోదయాన్ని పొందాలంటే, పరిపూర్ణంగా బుద్ధత్వాన్ని పొందాలంటే మనకేం కావాలి అంటే, ఇన్నర్ వరల్డ్ ఔటర్ వరల్డ్ని కలుపుకొని వెళ్ళాలి.
ఇన్నర్ అవుటర్ రెండిటి యొక్క అనుసంధానంతో ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఒక జ్ఞానం అనేది, ఒక ప్రజ్ఞ అనేది, ఒక దృష్టి అనేది వికాసం జరుగుతుంది. అప్పటిదాకా జరగదు. అందుకే మనము గౌతమ బుద్ధుడి యొక్క జీవితాన్ని మనం తీసుకుంటున్నట్టయితే ఆయన మహారాజు, కానీ రాజమహల్లో పుట్టలే, ప్రకృతి మధ్యలో జన్మించాడు. ఆయన లుంబిని వనంలో, ఓపెన్ స్కై కింద లుంబిని వనంలో ప్రకృతి మధ్యలో జన్మించాడు. అదేవిధంగా ఆయన ఇల్లు వదిలిపెట్టాక దాదాపు ఆయన సాధన చేసేటటువంటి క్రమంలో ప్రకృతి మధ్యలోనే, అడవి ప్రాంతంలో ప్రకృతి మధ్యలోనే ఆయన సాధన చేశాడు. ఇక జ్ఞానోదయం పొందేటటువంటి స్టేజ్ వచ్చినప్పుడు కూడా అదే చెట్టు కింద ఓపెన్ స్కైలో ఆయన జ్ఞానోదయం పొందడం జరిగింది, ప్రకృతి మధ్యలో. ఇక ఇంకొంచెం ముందుకెళ్ళేసి ఆయనకి జ్ఞానోదయం వచ్చాక ధర్మచక్ర ప్రవర్తన అంటే మొట్టమొదటి ధర్మ ప్రవచనం ఇచ్చింది కూడా ప్రకృతి మధ్యలో ఓపెన్ స్కైలో తన పంచవర్గీయ భిక్షువులతో ఆయన ధర్మాన్ని బోధించడం జరిగింది. ఇంకా లాస్ట్ స్టేజ్ ఆయన మహాపరినిర్వాణాన్ని పొందేటప్పుడు కూడా కుషీనగర్లో, అది కూడా ప్రకృతి మధ్యలో ఓపెన్ స్కైలో ఆయన బాడీ లివ్ చేయడం జరిగింది. అంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా జీవితంలో జరిగే ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బుద్ధుడి జీవితంలో ప్రకృతి మధ్యలోనే జరిగాయి. ఇలాంటి వ్యక్తి ప్రకృతిని చాలా అధ్యయనం చేసుంటాడు. అందుకే బుద్ధుడు చెప్పినటువంటి ఆ సూత్రాలు కానీ, ఆయన ఈ భౌతిక ప్రపంచం గురించి, ప్రకృతి గురించి ఆయన ఇచ్చినటువంటి ఒక విశ్లేషణ కానీ, ఒక అనాలిసిస్ కానీ చాలా సత్యంతో కూడుకొని ఉంటుంది. ఇక్కడ అభూత కల్పనలకి, అనవసరమైనటువంటి విషయాలకి ఆయన తావివ్వలేదు. ఇది మనకి స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఒక వాస్తవాన్ని అర్థం చేసుకొని భ్రమలకి దూరంగా ఉంటూ సత్యాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. బుద్ధుడు ఏదైతే ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన ఏదైతే చెప్పాడో అది కూడా చాలా సైంటిఫిక్గా, అంటే భౌతిక ప్రపంచం యొక్క సత్యం కావచ్చు, శారీరక సత్యం కావచ్చు, మానసిక సత్యాలు కావచ్చు, ఆయన ఏదైతే చెప్పాడో ఈ కాలంలో సైకియాట్రిస్టులు, సైంటిస్టులు దాన్ని వాళ్ళు నిరూపిస్తున్నారు సైంటిఫికల్గా. అంటే ఒక విధంగా చెప్పాలంటే బుద్ధుడు ఒక ధర్మం యొక్క వైజ్ఞానికుడు అని చెప్పచ్చు. హీఈస్ ఏ స్పిరిచువల్ సైంటిస్ట్. మరి ఎందుకు అలా కాగలిగాడు అంటే ఆయన ప్రకృతిని, పంచభూతాలని, పంచతత్వాలని, సమస్త సృష్టిని చాలా చక్కగా అనుభవపూర్వకంగా అధ్యయనం చేశాడు. ఆయన అనుభవంతో అనుభవించి తెలుసుకున్నాడు. అందుకే అంత పర్ఫెక్ట్గా చెప్పగలిగాడు ప్రకృతి ధర్మాల గురించి, ప్రకృతి నియమాల గురించి, అదేవిధంగా విశ్వం యొక్క నియమం గురించి, ధర్మం గురించి, సత్యం గురించి ఇంత ఓపెన్గా చెప్పగలిగాడు. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ధ్యానం చేసేవాళ్ళు ఎంతసేపు కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేయడమే కాకుండా జీవితంలో జరిగేటటువంటి ప్రతి ఒక్క సంఘటనని కూడా జాగృతిలో ఒక
అవేర్నెస్లో, ఒక అలర్ట్నెస్తో దాన్ని ఫేస్ చేయడమే కాకుండా ప్రకృతితో కూడా అనుసంధానమై జీవించాలి. ప్రకృతితో మనం ఎంత అనుసంధానమై జీవిస్తే అంత త్వరగా మనము ఆ యొక్క బుద్ధత్వాన్ని పొందొచ్చు. ఎందుకంటే ఈ యొక్క విశ్వం ఏదైతే ఉందో, ఈ భౌతిక ప్రపంచం ఏదైతే ఉందో, ఇది దైవత్వానికి అతీతంగా లేదు, ఆ యొక్క దివ్యత్వానికి అతీతంగా లేదు. ఒక విధంగా చెప్పాలంటే శక్తి యొక్క బాహ్య రూపమే ఈ భౌతిక ప్రపంచం. శక్తి యొక్క భౌతిక దేహమే ఈ ఫిజికల్ వరల్డ్. గాడ్లీనెస్ యొక్క బాహ్య ప్రక్షేపణ ఏదైతే ఉందో అదే ఈ యొక్క భౌతిక ప్రపంచం. దాంట్లో సమస్త విశ్వం వస్తుంది, సకల జీవరాశులు వస్తాయి, తర్వాత అన్ని రకాల గ్రహాలు వస్తాయి, మనుషులు వస్తారు, రకరకాల జీవరాశులు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా ఈ యొక్క దైవత్వం యొక్క బాహ్యమైనటువంటి రూపాలు. ఈ బాహ్యమైనటువంటి రూపంలో ఈ యొక్క భౌతిక ప్రపంచంలో, భౌతిక దేహంలో ప్రతి ఒక్కళ్ళలో ఆ యొక్క దైవత్వం అనేది నిగూఢంగా ఉంది. అది లేకపోతే జీవితం అనేది లేదు. ఆ యొక్క శక్తి సామర్థ్యాలు లేకపోతే జీవితం అనేది ముందుకు వెళ్ళదు. జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలంటే ఆ యొక్క శక్తియుక్తులు అనేవి చాలా అవసరం. కాబట్టి ఈ ప్రకృతిని ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఒక సిస్టమేటిక్గా లైఫ్ లీడ్ చేస్తారు. ఈ సిస్టమేటిక్గా లైఫ్ లీడ్ చేసేవాళ్ళు జీవితాన్ని అర్థం చేసుకుంటున్నట్లుగా, ఒక అవగాహన అయినట్లుగా మిగతా వాళ్ళకి కాదు. ఇప్పుడు మీరు చెట్లని చూసినా, సముద్రాలని చూసినా, నదులని చూసినా, పర్వతాలను చూసినా, పశుపక్షాదులను చూసినా, మీరు ప్రకృతిలో సకల జీవరాశులను చూడండి. అవి ఎంత ఆహ్లాదంగా, అందంగా, చాలా ఒక చెప్పాలంటే ఒక కలర్ఫుల్గా ఉంటాయి. కేవలము మనిషి మాత్రమే దుఃఖంలో ఉన్నాడు. కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? సమస్త సృష్టి అంతా, సమస్త ప్రకృతి అంతా, సమస్త విశ్వం అంతా కూడా ఒక ఆహ్లాదంగా, కలర్ఫుల్గా, ఒక మల్టీ డైమెన్షనల్గా, తర్వాత ఒక గ్రోయింగ్ స్టేజ్లో ఉండి ప్రతి క్షణక్షణం మార్పుతో ఒక నూతనత్వంలోకి, ఒక వినూతనత్వంలోకి, ఒక కొత్తదనంలోకి ప్రయాణం చేస్తున్నప్పుడు మనిషి మాత్రమే ఎందుకు గతానికి బానిసలాగా బతుకుతున్నాడు? మనిషి మాత్రమే ఎందుకు దుఃఖంలో ఉన్నాడు సమస్త సృష్టిలో? అంటే ఇక్కడ ఒక విషయము అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే, ఒక మనిషి మాత్రమే గతం భవిష్యత్తుల మధ్యలో జీవిస్తాడు, అందుకే దుఃఖంలో ఉంటాడు. ఎందుకంటే మనిషికి మనసు ఉంటుంది. ఈ మనసు ఏం చేస్తుందంటే, ఉంటే గతానికి బానిసలాగా ఉంటుంది, లేదంటే భవిష్యత్తుకు ఊహల్లో అన్న బతుకుతుంది, కానీ వర్తమానంలో ఉండదు, ఒక ప్రజెంట్ టెన్స్లో ఉండదు. కానీ ఈ యొక్క సమస్త ప్రకృతి, సమస్త సృష్టి, ఈ విశ్వం అంతా కూడా వర్తమానంలో ఉంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనిషి ప్రకృతికి, విశ్వధర్మానికి, తన యొక్క శారీరక ధర్మాలకి, మానసికమైనటువంటి ధర్మాలకి వ్యతిరేకంగా వెళ్తున్నాడు. అలా వ్యతిరేకంగా వెళ్ళడం వల్ల ఒక అస్తవ్యస్తమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ అస్తవ్యస్తమైన జీవితంలో జ్ఞానాన్వేషణ, సత్యాన్వేషణ చేయడం అనేది
చాలా పెద్ద కష్టమైన పనిలాగా కనబడుతోంది. అసలు కొంతమందికి ఏమనిపిస్తుందంటే ఎవరో ఒక బుద్ధుడు, కొంతమంది ఎవరో పొందారేమో ఆ జ్ఞానోదయము, మనకి సాధ్యమవుతుందా అని అనుకుంటారు. మనం ఆ పని చేయగలమా అని అనుకుంటారు. కానీ బుద్ధుడిలో ఉండేటటువంటి యొక్క పొటెన్షియాలిటీసు, ఆ శక్తి సామర్థ్యాలు మీలో కూడా ఉన్నాయి. మరి ఆయన ఎందుకు పొందగలిగాడు, మీరెందుకు పొందలేకపోతున్నారంటే సింపుల్గా ఏంటి అంటే, ప్రకృతి పరంగా ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవిస్తాడో, సహజంగా సరళంగా ఎప్పుడైతే జీవిస్తాడో జ్ఞానోదయం అనేది ఈ క్షణంలో వస్తుంది. కానీ మనుషులు అసహజంగా జీవిస్తున్నారు, వాళ్ళ స్వభావానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు, ప్రకృతి ధర్మాలకి విరుద్ధంగా జీవిస్తున్నారు. కాబట్టే కష్టమైపోతుంది ప్రతి పని కూడా. సో కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ఎవరైతే ముందుకు వెళ్తారో, దీన్ని అర్థం చేసుకొని ఎవరైతే ఒక సత్యాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు ప్రకృతితో అనుసంధానమై జీవిస్తారు. పూర్వకాలంలో ఆశ్రమాలు, మెడిటేషన్ సెంటర్స్ అన్నీ కూడా పర్వత ప్రాంతాల్లో, సముద్ర తీరాలలో, ప్రకృతి మధ్యలో, అడవి ప్రాంతాల్లో ఎక్కువగా నిర్మించేవాళ్ళు. ఎందుకంటే మనం ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే అంత త్వరగా మనకి జ్ఞానోదయం అనేది వస్తుంది. ఎందుకంటే ఈ ప్రకృతి అనేది ప్రతి వ్యక్తికి, ఈ ప్రకృతి అనేది మొట్టమొదటి గురువు. ఒక విధంగా చెప్పాలంటే ఈ నేచర్ అనేది ఫస్ట్ మాస్టర్ అన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్క చెట్టు, ప్రతి ఒక్క పువ్వు, ప్రతి ఒక్క జంతువు, ప్రతి ఒక్క పక్షి, సముద్రం కావచ్చు, నదులు కావచ్చు, ఇక్కడ ఏదో ఒక గుణపాఠం నేర్పిస్తూ ఉంటాయి మనిషికి. మనము నేర్చుకోగలిగేటటువంటి క్యాపబిలిటీ మన దగ్గర ఉంటాయి. అంటే సముద్రాన్ని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? అక్కడ ఒక విషయం మనకు అర్థం కావాలి. ఏంటి అంటే జీవితం అనేది ఒక సముద్రం లాంటిదైతే దాని మీద వచ్చేటటువంటి అలలు ఏవైతే ఉన్నాయో జీవితంలో జరిగే సంఘటనలు లాంటివి. అలలు అనేవి పెరిఫేరీగా ఎన్ని వచ్చినప్పటికీ కూడా సముద్ర గర్భంలో ఎప్పుడూ ఒక ప్రశాంతత ఉంటుంది. ఆ యొక్క ప్రశాంతతలోకి ఎవరైతే వెళ్తారో ఈ పైన అలలు అనేది వాళ్ళని ప్రభావితం చేయవు. అదేవిధంగా మన లోపల కూడా సముద్ర గర్భం లాంటి ఆ ప్రశాంతత ఉంది మన అంతరంగంలో. కానీ శరీరంలో, మనస్సులో, హృదయంలో వచ్చేటటువంటి ఈ యొక్క అలల్లాంటి, తరంగాలాంటి సంఘటనలకి మనం ప్రభావితమై ఇదే నిజమని అనుకొని, ఇదే సత్యమని అనుకొని మనం ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో జీవితాన్ని అర్థం చేసుకోకుండా పెరిఫెరీగా జీవిస్తూ మనం అంతరంగపు లోతుల్లోకి వెళ్లకుండా జీవితాన్ని చాలా పైపైన చూస్తున్నాం మనం. దీనివల్ల లైఫ్ అంటే ఎవరికి అర్థం కావట్లేదు. సో సముద్రాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే జీవితం అనేది సముద్రం లాంటిది. జీవితంలో జరిగే సంఘటనలని అలల్ లాంటివి. అలల్ని అలల్లాగా చూసినప్పుడు ఆటోమేటిక్గా ఒక టైం వచ్చినప్పుడు అవి శాంతమైపోతాయి. మీ లోపల సముద్ర గర్భం లాంటి ప్రశాంతతలో మీరు ఎంటర్ అవుతారు. అప్పుడు మీకు శాంతి కానీ, ఒక ఆనందం కానీ, ఒక బ్లిస్ఫుల్ స్టేట్ కానీ మీకు అక్కడ దొరుకుతుంది. ఇది సముద్రం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక లెసన్. ఇక అదేవిధంగా మనము చెట్లని చూస్తూ ఉంటాం. చెట్లలో ఉండే పచ్చదనాన్ని చూస్తూ ఉంటాం మనం. ఈ ఆకులో ఉండేటటువంటి ఆ యొక్క పచ్చదనం ఏదైతే ఉందో ఒక విధంగా చెప్పాలంటే మన హృదయానికి ఒక ప్రతీక. ఎందుకంటే
హృదయ చక్రం యొక్క కలర్ కూడా ఆకుపచ్చనే. అనాహత చక్రం యొక్క కలర్ కూడా ఆకుపచ్చనే. హార్ట్ సెంటర్ యొక్క కలర్ కూడా గ్రీనే. దాన్ని మనము చూసినప్పుడు మనకు ఒక లవబుల్ ఫీలింగ్ వస్తుంది, ఒక ప్రేమతత్వం, ఒక చెట్లను చూసినప్పుడు ఒక పరోపకారం. అదేవిధంగా వికసించే పువ్వుని చూసినప్పుడు జీవితం అనేది ఒక పువ్వులాగా వికసించాలి అని చెప్పి మనకి ఒక లెసన్ నేర్పుతుంది. అండ్ ఎస్పెషల్గా తామర పువ్వుని మనం చూసినప్పుడు, లోటస్ని మనం చూసినప్పుడు అది నీళ్ళల్లో ఉంటుంది కానీ నీటిని అంటుకోదు. బురదలో ఉంటుంది కానీ బురద దాన్ని అంటుకోదు, అంత నిర్లిప్తంగా ఉంటుంది. అంటే ఆ తామర పువ్వుని చూసినప్పుడు నిర్లిప్తంగా ఎలా జీవించాలి, అన్అటాచ్డ్గా ఎట్లా జీవించాలి, డిటాచ్మెంట్తో ఎట్లా జీవించాలి అని చెప్పి మనకు ఆ పూలని, ఆ పచ్చదనాన్ని, ఆ చెట్లని మనకి చూసినప్పుడు ఒక నిర్లిప్తత, ఒక పరోపకారము, ఒక పచ్చదనము, ఒక సౌభాగ్యము, తర్వాత సౌభ్రాతృత్వంతో ఒక ఆహ్లాదంగా ఆనందంగా ఎలా జీవించాలో మనకి అర్థమవుతుంది. ఇక పక్షుల విషయానికి వచ్చినప్పుడు ఈ పక్షులను చూసినప్పుడు ఇప్పుడు మనము ఒక పక్షి ఆకాశంలో ఎగరాలి అంటే దాని 2 రెక్కలు చాలా బలంగా ఉండాలి. ఈ 2 రెక్కలు ఎంత బలంగా ఉంటే పక్షి ఆకాశంలో అంత బాగా అది ఫ్లై అవుతుంది. అదేవిధంగా ఒక వ్యక్తి జ్ఞానంలో ఎదగాలంటే కూడా, సాధనలో ఎదగాలంటే కూడా ఒక 2 రెక్కలు చాలా బలంగా ఉండాలి. ఒకటి ఏంటి అంటే ఒకటి ధ్యానము, రెండవది ప్రేమ, లవ్ అండ్ మెడిటేషన్. జీవితంలో మనుషులు రెండిటికి సరెండర్ కావాలి. ఒకటి ప్రేమ, రెండవది జ్ఞానం. ప్రేమకి సరెండర్ అయితే జీవితం చాలా అందంగా ఆనందంగా ఉంటుంది. ఈ జ్ఞానానికి సరెండర్ అయినప్పుడు మనుషులు జ్ఞానోదయాన్ని, బుద్ధత్వాన్ని పొందుతారు. అంటే ప్రేమ అనేది బాహ్య ప్రపంచాన్ని ప్యూరిఫై చేస్తే, జ్ఞానం అనేది అంతరంగాన్ని ప్యూరిఫై చేస్తుంది. ఈ రెండిటి యొక్క కలయికతో ఒక మనిషి జీవితం అనేది ముందుకు వెళ్తుంది. ఈ రెండిటిని కలుపుకొని ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఒక సంపూర్ణమైనటువంటి జీవిత వికాసంతో జీవితాన్ని జీవిస్తారు. మనిషి అంటే కేవలము శరీరము, మనసే కాదు కదా, ఇంకా చాలా ఉంటాయి. హృదయ వికాసం, ఆత్మీయ వికాసం, జీవిత వికాసం, తర్వాత మహాజీవన వికాసం, పరమజీవన వికాసం, ఇట్లా రకరకాల జీవిత వికాసాలతో మనిషి యాత్ర అనేది ముందుకెళ్తూ ఉంటుంది. ఎందుకంటే జీవితం అంటే నిరంతర అన్వేషణ. జీవితం ఆగిపోయినా అన్వేషణ ఆగదు. ఈ అన్వేషణ దేనికోసం చేస్తారు? ఒక సత్యం కొరకు, ఒక ధర్మం కొరకు, ఈ యొక్క సృష్టి రహస్యాలను తెలుసుకోవడానికి, మనిషి అంతరంగపు యొక్క లోతుల్ని చూడటానికి, తన లోపల ఉండేటటువంటి ఈ యొక్క చైతన్య వికాసం కోసం, శక్తి వికాసం కోసం అన్వేషణ చేస్తారు. ఎప్పుడైతే ఈ శక్తి వికాసం, చైతన్య వికాసం కోసం అన్వేషణ చేస్తామో, ఈ యొక్క విశ్వం యొక్క రహస్యాలను కూడా మనము తెలుసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క విశాలమైనటువంటి విశ్వంలో మనిషి యొక్క అస్తిత్వాన్ని మనము చూస్తే చాలా చిన్నగా కనబడుతుంది. అండ్ భూమి మీద ఈ యొక్క మనుషుల సంఖ్య కంటే కూడా
ఇతర జీవరాశుల సంఖ్య అనేది చాలా ఎక్కువ. అయినప్పటికీ కూడా ఈ సంపూర్ణమైనటువంటి అస్తిత్వంలో మనిషికి ఎందుకంత ఇంపార్టెన్స్ ఉంది? ఇతర జంతువులకి, పశుపక్షాదులకి, ప్రకృతికి లేనటువంటి ఇంపార్టెన్స్ ఈ యొక్క మానవ జన్మకి ఎందుకు ఇచ్చారు? ఈ యొక్క మానవ జన్మకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే, ఇతర జీవరాశులకి మనిషికి ఏంటి తేడా అంటే, ఇతర జీవరాశులు ఏవి కూడా ఒక పరిపూర్ణమైనటువంటి జీవిత వికాసానికి వెళ్ళలేవు. కానీ మనిషి మాత్రం అంతర్ముఖమై తన లోపల ఉండేటటువంటి ఆ యొక్క చెడుని తీసేసుకొని మంచిని పెంచుకొని తను ఒక ధర్మ సాధన అంతర్యాత్ర చేస్తూ తన లోపల ఉండేటటువంటి జ్ఞానాన్ని వికసింపజేసుకుంటాడు. సో కాబట్టి జీవితాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళిన వాళ్ళు పరిపూర్ణమైనటువంటి జీవిత వికాసంతో వాళ్ళు జీవితాన్ని ఒక సాఫల్యతకి తీసుకొచ్చుకుంటారు. అంటే అన్ని జన్మల కంటే కూడా మానవ జన్మ అనేది చాలా సర్వోత్కృష్టమైనది అని ఎందుకు అంటారంటే, మనిషి మాత్రమే ఒక జ్ఞానాన్ని అన్వేషణ చేసి ఆ దైవత్వాన్ని అందుకోగలడు. ఇతర పశుపక్షాదులు అది చేయలేవు. అందుకే ఒక స్టేజ్కి వెళ్ళాక మనిషి పరిపూర్ణమైనటువంటి జీవిత వికాసం చేసుకోవాలి అంటే కూడా తప్పకుండా హ్యూమన్ లైఫ్లోకి రావాలి అని చెప్పి అంటారు. సో కాబట్టి ఈ యొక్క ప్రకృతి ధర్మాలు ఏవైతే ఉన్నాయో, ప్రకృతికి ఎవరైతే ఎంత దగ్గరగా ఉంటారో వాళ్ళకి చాలా త్వరగా ఆ యొక్క బుద్ధత్వం అనేది సిద్ధిస్తుంది. ప్రకృతితో ఎంత అనుసంధానం అయితే, ప్రకృతితో ఎంత మమేకత్వంతో వెళ్తే అంత సహజంగా సరళంగా జీవితం అనేది ముందుకు వెళ్తుంది. సింపుల్గా ఏమీ లేదు. మనిషి జ్ఞానోదయం పొందాలి అంటే ఒకే ఒక కండిషన్, క్రైటీరియా ఏంటి అంటే, మీరు పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల వరకు ఎలాంటి క్వాలిటీస్తో అయితే ఉన్నారో మళ్ళీ అలాంటి క్వాలిటీస్తో మీరు సాధన చేయగలగాలి. అంటే ఆ పవిత్రత, ఆ నిర్మలత్వం, ఆ సహజత్వం, ఆ ఓపెన్నెస్, ఆ న్యాచురాలిటీ, తర్వాత ఆ గ్రేస్, ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు మీరు మీ లోపల నుంచి దాన్ని వెలికి తీయాలి. ఎప్పుడైతే ఈ క్వాలిటీస్ మీ లోపల నుంచి బయటికి వస్తాయో ఆటోమేటిక్గా మీరు ఆ యొక్క బుద్ధత్వాన్ని పొందుతారు. కానీ ఇక్కడ దానికి అది బయటికి తీయాలి అంటే ప్రకృతి పరంగా జీవించాలి, అదేవిధంగా సహజంగా సరళంగా జీవించాలి, ప్రకృతితో మమేకమైపోయి జీవించాలి, ప్రకృతితో అనుసంధానమే జీవించాలి. అట్లా జీవించినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆ యొక్క జ్ఞానం అనేది వికాసం జరుగుతుంది. ఇప్పుడు ఎస్పెషల్లీ పౌర్ణమి రోజు చేసేటటువంటి ధ్యానం, పౌర్ణమి రోజు మీరు ప్రకృతితో అనుసంధానం అవ్వడం, ప్రకృతి మధ్యలో ధ్యానం చేయడం, అండ్ తర్వాత ఈ పౌర్ణమి అమావాస్యకి ఉన్నటువంటి మధ్యకాలంలో, ఈ యొక్క అమావాస్య అంటే చీకటి, పౌర్ణమి అంటే వెలుగు. ఈ అంధకారం నుంచి వెలుక్కి చేసేటటువంటి ప్రయాణంలో 15 రోజుల ఈ సాధనలో
ప్రతి మనిషి అమావాస్య రోజు సాధన స్టార్ట్ చేసి పౌర్ణమి నాటికి ఒక జ్ఞానోదయాన్ని పొందొచ్చు. పూర్వకాలంలో అలాగే సాధన చేసేవాళ్ళు. ప్రకృతి పరంగా మనం తీసుకుంటే కూడా చీకటి నుండి వెలుక్కి ఒక ప్రయాణం అనేది ప్రకృతి కూడా చేస్తోంది. అదేవిధంగా ఒక వ్యక్తి కూడా సాధనా సంపత్తిని సాధించవచ్చు. మనము ఈ సృష్టిని మనం చూస్తుంటే, జీవరాశులను చూస్తుంటే, ఈ ప్రకృతిని మనం చూస్తుంటే ఒక్కొక్క జీవరాశి తర్వాత ఒక్కొక్క చెట్టు కానీ, ఒక్కొక్క సముద్రం కానీ, నదులు కానీ, ఇవన్నీ కూడా మనకి ఎన్నో సందేశాలు ఇస్తూ ఉంటాయి. మనము అర్థం చేసుకునే క్యాపబిలిటీ మనకుంటే, దాన్ని చూడగలిగే క్యాపబిలిటీస్ మనకుంటే ఇవెన్నో సందేశాలు ఇస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే, ఎవరైనా ప్రకృతి మధ్యలోకి వెళ్ళినప్పుడు కూడా, అండ్ ఎస్పెషల్లీ ఈ మోడర్న్ ఎరాలో ఏమైపోయిందంటే, ఒక ప్రకృతిని ఎంజాయ్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఏం చేస్తారంటే, ఆ ప్రకృతితో మమేకం గారు, అక్కడ కంప్లీట్గా వర్తమానంలో ఉండిపోరు. ఎంతసేపు ఆ యొక్క ప్రకృతి అందాలని కెమెరాలో ఎలా బంధించాలా, ఎలా ఫొటోస్ దిగాలి, ఇది చూస్తారే తప్పించి దాంతో ఒకటైపోయి మనం ఎంజాయ్ చేయాలి అని చెప్పి అనుకోరు. కెమెరాలో బంధిస్తే ఏమీ రాదు, అది మీ హృదయంలో బంధించుకోవాలి ఆ అందాలని. కాబట్టి మనిషి ప్రకృతితో ఎంత అనుసంధానమై జీవిస్తే జీవితం అనేది అంత ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది, అంతే సరళంగా సహజంగా జీవించగలుగుతారు. ఆ సరళంగా సహజంగా జీవించేటటువంటి ఆ క్రమంలో లైఫ్ అనేది చాలా సిస్టమేటిక్గా ముందుకు వెళ్తుంది. ప్రకృతితో మమేకమై జీవించే వాళ్ళకి చాలా త్వరగా ఆ యొక్క బుధత్వం అనేది సాకారం అవుతుంది. మనకి జెన్ మాస్టర్స్లో లావోసు అనేటటువంటి ఒక సెయింట్ ఉన్నాడు. ఆయనకి జ్ఞానోదయం అనేది కూడా చాలా సింపుల్గా వచ్చింది. అది ఎలా అంటే, ఆయన ఒకరోజు అలా గార్డెన్లో నడుచుకుంటూ వెళ్తాడు. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఒక చెట్టుపై నుంచి ఒక ఆకు రాలి కింద పడుతుంది. ఆ ఆకు రాలి కింద పడడము, పండుటాకు ఆయనకి జ్ఞానోదయం రావడం ఒకేసారి జరిగింది. ఇది ఎలా సాధ్యమైంది? ఆయన దాంట్లో ఏం చూశాడు? ఆ జ్ఞాన వికాసం అనేది ఎందుకు జరిగింది? ఇప్పుడు మనం కూడా ఎక్కడో నడుస్తున్నప్పుడు ఎన్నో పండుటాకులు రాలగా మనం చూస్తాం కదా, మనకెందుకు రావట్లే, ఆయనకే ఎందుకు వచ్చింది అంటే, అక్కడ తను ఆ జరిగేటటువంటి సంఘటనతో మమేకమైపోయాడు. ఇది పండుటాకు రాలి చెట్టు మించి కింద పడింది అంటే, ఏదో ఒక రోజు నేను కూడా రాలిపోతాను అని చెప్పి ఒక ఆశ్చర్యచకితుడై ఫస్ట్ టైము ఆ సంఘటనని చూసినట్టు, ఆయన చూసినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, ఈ యొక్క మనసు అనేది టోటల్గా అబ్సెంట్ అయిపోయింది, మైండ్ అనేది టోటల్గా డిసపియర్ అయిపోయింది. ఈ మైండ్ అనేది ఎప్పుడైతే డిసపియర్ అయిపోయిందో ఆటోమేటిక్గా అక్కడ జరగాల్సిన సంఘటన అనేది జరిగింది. దీన్నే ఏమంటారంటే సడన్ ఎన్లైటన్మెంట్ అంటారు. అంటే జ్ఞాన వికాసం అనేది ఎక్కడైనా ఎప్పుడైనా జరగచ్చు. కేవలము ధ్యానము యోగము మాత్రమే కాదు మార్గము, చాలా రకాల మార్గాలు ఉన్నాయి, ఎన్నో కోట్ల మార్గాలు ఉన్నాయి ఆ యొక్క దైవత్వాన్ని మనం దర్శించడానికి. ఎస్పెషల్లీ ప్రకృతిపరమై మనం జీవిస్తే ఆ ప్రకృతిలో జరిగే ప్రతి ఒక్క సంఘటన ఏదైతే ఉందో అది దైవత్వాన్ని మనకు కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తుంది. ఆ గాడ్లీనెస్ని, ఆ యొక్క సత్యాన్ని. ప్రకృతిలో కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని నేచర్ ఉంది, లాస్ ఆఫ్ నేచర్ ఉంది. ఆ లాస్ ఆఫ్ నేచర్ని ఎవరైతే అర్థం చేసుకొని జీవిస్తారో వాళ్ళు ఈ యొక్క నేచర్తో ఒకటైపోతారు. అంటే విశ్వధర్మానికి అతీతంగా వెళ్ళకూడదు, ప్రకృతి ధర్మాలకి అతీతంగా వెళ్ళకూడదు. ప్రకృతి ధర్మాలకి విశ్వధర్మాలకి అతీతంగా వెళ్ళినప్పుడు మాత్రమే మనిషికి దుఃఖము, కష్టాలు, బాధలు వస్తాయి. మనం ప్రకృతితో విశ్వంతో మమేకమైపోయి ఎప్పుడైతే ఉంటామో చాలా ఆనందంగా, ఆహ్లాదంగా, ఒక సెలబ్రేటివ్గా లైఫ్ అనేది ఉంటుంది.
ఇప్పుడు చాలామంది జీవితాలు మనం తీసుకుంటున్నట్టయితే ఎస్పెషల్లీ జ్ఞానోదయం పొందిన వాళ్ళు ప్రకృతితో అనుసంధానమై జీవించి మాత్రమే వాళ్ళు ఆ జ్ఞానాన్ని అందుకున్నారు. సో కాబట్టి సాధన చేసేవాళ్ళు, జ్ఞానాన్వేషణ సత్యాన్వేషణ చేసేవాళ్ళు, సాధనా మార్గంలో వెళ్ళేవాళ్ళు, ధ్యాన మార్గంలో వెళ్ళేవాళ్ళు ప్రకృతిని అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. ప్రకృతితో అనుసంధానం చేసుకోండి, ప్రకృతితో మమేకం కండి. అప్పుడు మీకు జ్ఞానోదయం అనేది ఒక క్షణంలో వచ్చేస్తుంది. మీరు ప్రకృతి నుంచి వేరు కాదు, ప్రకృతి మీ నుంచి వేరు కాదు. మీరు అది ఒకటే. మీ లోపల ఏదైతే శక్తి ఉందో దాని లోపల కూడా అదే ఉంది. కాబట్టి ఈ రెండు భౌతిక దేహాలలో ఉండేటటువంటి ఆ యొక్క శక్తి అనేది ఎప్పుడైతే ఒక మమేకత్వంలోకి, ఒక వన్నెస్లోకి వస్తుందో అక్కడ జరిగేటటువంటి సంఘటన ఏదైతే ఉందో అదే జ్ఞానోదయం, అదే బుద్ధత్వం. కాబట్టి ధ్యాన సాధన చేసేవాళ్ళు, అన్వేషణార్థంగా వెళ్ళేవాళ్ళు దీన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ప్రకృతితో, విశ్వంతో, సకల జీవరాశులతో, సమస్త సృష్టితో మమేకమైపోయి మీరు ఎప్పుడైతే జీవిస్తారో మీకు అప్పుడు అర్థమవుతుంది ఏంటి అంటే జీవితం అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి. అలా అర్థం చేసుకొని మీరు ఎప్పుడైతే ముందుకెళ్తారో జీవితం యొక్క అర్థం పరమార్థం ఏంటనేది మీకు అప్పుడు తెలుస్తుంది. కాబట్టి ప్రకృతితో మమేకం కండి, జీవితాన్ని అర్థం చేసుకోండి, ప్రకృతితో మీ రిలేషన్ని పెంచుకోండి. మీరు ప్రకృతి వేర్వేరు కాదు అన్న సత్యాన్ని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోండి. ఎక్కువ కాదు, ఒక 3 months మీరు ఇలా సాధన చేయండి. ఇది ఒక కొత్త వే ఆఫ్ టెక్నిక్ అన్నమాట. అంటే మనలో మనం అంతర్ముఖమయ్యి శ్వాసని చూడడం అనేది అది కళ్ళు మూసుకొని చేసేటటువంటి ప్రక్రియ. కానీ మన జీవిత యాత్రలో మనం ఎక్కువగా ప్రయాణం కళ్ళు తెరిచే చేస్తూ ఉంటాం. ఈ కళ్ళు తెరిచి చేస్తున్నప్పుడు చూసే ప్రతి వస్తువులో, కనబడే ప్రతి వ్యక్తిలో, సకల సృష్టిలో, సమస్త జీవరాశులలో ఆ యొక్క దైవత్వాన్ని చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ యొక్క శక్తిని చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా మీ సాధన ఎదుగుతుంది, మీలో ఉన్న నెగిటివిటీస్ వెళ్ళిపోతాయి, అరిషడ్ వర్గాలకి దూరం అయిపోతారు. ఒక లవ్ అండ్ కంపాషన్తో, హ్యుమానిటీతో మీరు పరిపూర్ణమైనటువంటి మనిషిగా మారుతారు. అదేవిధంగా ఆ యొక్క దైవత్వాన్ని కూడా మీరు అందుకుంటారు. సో కాబట్టి ప్రతి ఒక్క సాధకుడు కేవలం తనలో తాను అంతర్ముఖం అవ్వడమే కాకుండా ప్రకృతితో కూడా అనుసంధానం కావాలి. ప్రకృతి మధ్యలో కూర్చొని ధ్యానం చేసినప్పుడు, కళ్ళు తెరిచి ఆ యొక్క ప్రకృతి అందాలను చూసినప్పుడు భౌతిక దేహాలను చూడకండి, దాంట్లో ఉన్న శక్తిని చూసే ప్రయత్నం చేయండి, దాంట్లో ఉన్న చైతన్య తత్వాన్ని చూసే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు ఎక్కడ చూసినా కానీ ఆ యొక్క దివ్యత్వము, ఆ దైవత్వము, ఆ యొక్క దివ్యమైనటువంటి అనుభవాలు మీకు తప్పకుండా వస్తాయి. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. ఒక సిస్టమేటిక్గా సాధన చేయండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ యొక్క జ్ఞానాన్ని అందిపుచ్చుకోండి. సో చివరిగా నా మాటలు ఇంత శ్రద్ధగా, ప్రేమగా విన్నారు. మీ అందరికీ కృతజ్ఞతలు. అంతిమంగా మీలో కొలువై ఉన్నటువంటి ఆ యొక్క పరమ చైతన్యానికి నా ప్రణామములు.